వీక్షకులకు నమస్కారం. వందే మాతర ఉద్యమం గురించి వీడియోలు చేస్తున్నాను. బకింబాబు ఐసీఎస్ అనే వీడియో కూడా చేశాను. దయచేసి ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఇక్కడ వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచిన కొంతమంది దేశభక్తుల గురించి ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఖుదీరామ్ బోస్ బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన మొదటి యోధుడనమాట. ఇతను బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ హత్యాయత్నం కేసులో దోషిగా అరెస్ట్ అయ్యాడు. 1908 ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి నువ్వేమైనా తెప్పదలుచుకున్నావా అని అడిగాడు. తల అడ్డంగా ఊపి అతను వందే మాతరం అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు. అప్పటికే అతని వయసు, ఖుదీరామ్ వయసు 18 ఏళ్ళు. ఆ వీరుడి భౌతిక కాయాన్ని తీసుకెళ్తుంటే కోల్కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయారు. అందరి నినాదం ఒకటే, వందే మాతరం. ఉప్పు సత్యాగ్రహం సమయంలో బుధు నోనియా అనే బీహారీ బాలుడు వందే మాతరం అంటూ ఉప్పు కాసే చోట తిరగసాగాడు. అదంతా చూసిన ఓ బ్రిటిష్ పోలీస్ అధికారి ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆ పసివాడిని ఉప్పు కొలిమిలోకి విసిరేశాడు. ఆ పరిస్థితుల్లోనూ ఆ చిన్నారి అమ్మ నాన్న అని ఏడవకుండా ప్రాణాలు వదిలే వరకు కూడా వందే మాతరం అంటూనే ఉన్నాడు. మాతంగి హజ్రాకి 12 ఏళ్లకి పెళ్ళింది. 18 ఏళ్ళైనా నిండకుండానే వితంతువైంది. 60 ఏళ్ల వయసులో గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర సమరంలోకి అడుగుపెట్టింది. 1942 సెప్టెంబర్ 29న పశ్చిమ బంగాల్ మిడ్నాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ ముందు అనేక మంది మహిళలతో పాటు ఆమె ధర్నా చేస్తుంటే పోలీసులు హఠాత్తుగా కాల్పులకు దిగారు. అందరినీ వద్దు, నన్ను కాల్చు అంటూ ఒంటరిగా ముందుకెళ్ళింది హజ్రా. ఆమె ఒక్కో అడుగుకి ఒక్కో తూటాన్ని పేలుస్తూనే వచ్చారు పోలీసులు. ప్రతి దెబ్బకు వందే మాతరం అంటూ నినదించింది హజ్రా. నేలకి ఉరికేదాకా అదే నినాదం. వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తల వంచి ప్రణామాలు చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అని మనం అనుకున్నప్పుడల్లా ఈ అమరజీవులు మనకి స్మృతి పదంలో మెలగాలి. అందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. వందే మాతరం.